హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే నేను వండుతున్నాను. అది ఎలా తయారు చేసుకుందాం అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోస్తున్నాను. నాన్ వెజ్ అంటేనే ఆయిల్ కదండి, ఆయిల్ మరింత పెడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆ తర్వాత మసాలా వేసుకున్నాను. మసాలాలు బాగా నూరుకున్నాను మిక్సీలో వేసి. అది బాగా వేగనిద్దాము. పూర్తిగా అయితే వేయండి. మొత్తం బాగా తీసేసాను. వేసినాక మూత వేసుకున్నాము. ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని ఉంచుకున్నాము. అది ఆయిల్ పైకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి మసాలా అయినట్టు మూత పెట్టుకున్నాము. 2 నిమిషాలు మూత తీసి చూద్దామండి. బాగా ఉడుకుతుంది. నేనైతే ఇది ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. అది కట్ చేశాను, అందుకని లాంగ్ వీడియో అయిపోతుందని కట్ అయింది. కానీ నాకేమో ఫినిషింగ్లో మీకు ఇస్తున్నా ఉప్పు కారం పసుపు కూడా వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టాను. తర్వాత ఫినిషింగ్లో కారం వేస్తున్నాను. రైస్ అయితే అంత లాంగ్ వీడియో ఇవ్వటం వలన కట్ అవుతుంది, అందుకే మీకు చెప్పాల్సి వస్తుంది. కారం వేస్తున్నాను. అయితే ఫస్ట్ టైం నేను ఎడిటింగ్ చేయడం కూడా అన్నమూలన కొద్దిగా కంగారు అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఉడకనిద్దాము. దాని మూలన ఇలా అవుతుందేమో. ఫస్ట్ వీడియో కదా ఫ్రెండ్స్ మీకు అప్లోడ్ చేయటం. ఉంటుంది చూడండి. నాకు కామెంట్ చేయాలి ఎలా చేయాలంటే. నాకైతే నాకెవరు కూడా ఎడిటింగ్ చేసేవాళ్ళు లేరు. నాకు రాదు, నేర్చుకుంటున్నాను కొద్దిగా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. అది కూడా మటనే ఇష్టపడతాం కాబట్టి ఇది యూట్యూబ్లో ఉంటుంది కదా. యూట్యూబ్ ద్వారా ఏదైనా కూడా మనకు అబౌట్ అవుతుంది. ఆ తెచ్చుకుంటే కాబట్టి కంపల్సరీ బ్యాంకులో కంపల్సరీ దగ్గరికి వచ్చేసాను. మటన్ అయిపోయింది. అయితే కొత్తిమీర లేతగానే ఉంది మటన్ వచ్చిపోతుంది కూడా, అందుకని వాటర్ కూడా పెద్ద ఎక్కువ పోసుకోవాలి. గ్లాస్లో పోసుకున్నా. కారం వేసినాక ఒకసారి మసాలా పొడి మటన్ రెడీ చేసి పెట్టుకున్నది. మటన్ మసాలా పొడి అయితే అది ఎలా రెడీ చేయాలనేది మీకు వేరే వీడియో చేసి చూపిస్తాను నేను. కానీ అది కంపల్సరీ వేసుకొని మటన్ స్మెల్ అనేది బాగుంటుంది. స్మెల్ ఒక నాన్ వెజ్ రకమైన స్మెల్ వచ్చింది. మనకు వాసన మసాలా పొడి అనేది దాని టేస్ట్ వెళ్ళి చాలా బాగుంటుంది. ఆ వాసనకే తినాలనిపించేలాగా ఉంటుంది. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ప్రతిదీ తింటారు. నాన్ వెజ్ బయట అయితే ఎక్కువగా ఏది ఇస్తేను నాన్ వెజ్ పొడి కుదిరినంత వరకు ఆ పొడిలో ఉన్నప్పుడు తప్పదు మనకు, అందుకని నేను పొడి పెడతాను. కొద్దిగా అలా కూడా కొత్తిమీర ఒక్కటే వేసుకుంటే మనకు ఫినిషింగ్ అయిపోతుంది. కొత్తిమీర కర్రీ రెడీ. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి కాసేపు ఉడికితే ఇలా బౌల్లో చూపిస్తున్నాను కాబట్టి ఇలా, లేదంటే నేను కర్రీ గిన్నెలోకి తీసుకొని లైట్గా కొత్తిమీర తింటాను. రెడీ అయిపోయింది. 2 నిమిషాలు అంటే అయిపోతుంది కదా కర్రీ. మీరు అందరూ వండుతారు, నేను ఎలా వండుతాను చెప్పాను కదా. మీకు పొడి రెడీ చేసి పెడతానని వాటితోనే ధనియాలు కూడా వేస్తాను. ధనియాలు ప్లస్ అక్కడ ఇంట్లో లేదు ఫేమస్ చేయడం వలన మీకు ఈసారి వీడియోలో పెడతాను కదా, పెడతాను. ఇవి ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటాను నేను. మూత తీసాను చూడండి ఎలా ఉందో, దగ్గరికి వచ్చేసింది. బాగా ఉడికిపోయింది కూర అయితే. చాలా బాగుంది కూర అయితే. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుసుద్ది.